వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ వందన. ముందుగా హెడ్లైన్స్. సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఐబొమ్మ రవి, అతని జీవితంలో ఊహించని ట్విస్టులు. ప్రజా పాలనకు 2 ఏళ్లు పూర్తి, జిల్లాల బాటకు సిద్ధమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నూతన మద్యం షాపులపై సమీక్షా సమావేశం, ఆబ్కారీ శాఖ లైసెన్సుల జారీ. ఎక్సైజ్ అధికారులు పీడిస్తున్నారు, తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపణ. డబుల్ బెడ్రూమ్ కోసం ప్రజా పాలనలో అప్లికేషన్లు పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. క్రీడల పేరిట ఇష్టారాజ్యంగా పుట్టుకొస్తున్న సంఘాలు, చెక్ పెట్టే దిశగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. సినిమా ఇండస్ట్రీని ఓ కుదిపేసిన ఐబొమ్మ రవి ప్రస్తుతం సంచలనంగా మారాడు. అతని జీవితంలో జరిగిన ప్రేమ పుస్తకం గురించి తెలుసుకోవాల్సిందే. ఐబొమ్మ రవి ప్రేమ పెళ్లిలో ఊహించని ట్విస్ట్ చూద్దాం. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో పోలీసుల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా రవి ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాల్లో సినిమా రేంజ్ ట్విస్టులు కనిపిస్తున్నాయి. రవికి అమీర్పేట కోచింగ్ సెంటర్లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే భార్య సోదరి విదేశాల్లో స్థిరపడటం, రవి చిన్నపాటి ఉద్యోగం చేయడంతో ఇద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి. మనం కూడా మంచిగా స్థిరపడాలని భార్య ఒత్తిడి తేవడం, ఎగతాళి చేయడంతో ఇద్దరు విడిపోయారు. తర్వాత భార్య కూతురుని తీసుకుని వెళ్లిపోగా రవి ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ క్రమంలో త్వరగా డబ్బులు సంపాదించాలనే దురాశతో పైరసీని మార్గంగా ఎంచుకున్నాడు. డబ్బులు భారీగా రావడంతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో కలిసి విదేశాల్లో తిరుగుతూ కాలం గడిపేస్తున్నాడు. తన కూతురును చూడాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని పోలీసుల ఎదుట రవి వాపోయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన పగ్గాలు చేపట్టి మరికొద్ది రోజుల్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి మొదలు కానున్న ఈ పర్యటన డిసెంబర్ 7 వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా వివిధ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించడంతో పాటు ప్రజాసభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 2 సంవత్సరాల పాలనను ప్రజలకు వివరించడం, కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరగనుంది. ఈ అంతర్జాతీయ సమిట్ లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 ని విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా నూతనంగా మద్యం షాపులకు ఆబ్కారీ శాఖ లైసెన్సులు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన మద్యం షాపులకు లైసెన్స్ జారీ చేయాలని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో నూతన మద్యం షాపుల ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన 145 జీవో ప్రకారం మద్యం షాపులను ఔటర్ రింగ్ రోడ్ లోపల మార్చుకోవడానికి దరఖాస్తులొస్తే స్వీకరించాలని తెలిపారు. రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ కింద 514 మద్యం షాపులున్నాయని, వాటికి లైసెన్స్ జారీ చేయడంతో పాటు లైసెన్స్ ఫీజు వివరాలు తెలిపి వాటిని చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం నడుస్తున్న మద్యం షాపులకు సంబంధించిన బకాయిలను వసూలు చేయాలని, టార్గెట్ మేరకు మద్యాన్ని లిఫ్ట్ చేసే విధంగా చూడాలని తెలిపారు. ఫ్యూరియస్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్లను అమ్మకాలు జరపకుండా చూడాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీంలు క్రైమ్ కంట్రోల్ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. శంషాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సరూర్ నగర్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, ఫైజోద్దీన్, కె నవీన్, విజయ్ భాస్కర్ గౌడ్లతో పాటు ఏఈఎస్లు, సీఐలతో సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులు పీడిస్తున్నారని తెలంగాణ బార్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఇదే విధంగా కొనసాగితే బార్లు నడపలేమని, అదనపు రెన్యువల్ ఫీజు కూడా విరమించుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఎక్సైజ్ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ ఆరోపించారు. నష్టాల్లో నడుస్తున్న బార్లపై జీవో నెంబర్ 145 తీసుకొచ్చి మరో భారం వేస్తున్నారని వారు ఆపోయారు. రవీంద్ర భారతిలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 30న బార్ల లైసెన్స్ రెన్యువల్ ఫీజు 40 లక్షల రూపాయలు చెల్లించామని, ఈ నెల 14న తెచ్చిన జీవో ద్వారా అదనంగా 4 లక్షల రూపాయలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రెన్యువల్ డేట్ తర్వాత విడుదల చేసిన జీవోను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బార్లను మరో చోటుకు మార్చుకునేందుకు 16 లక్షల రూపాయలు ఉన్న ఫీజును 30 లక్షల రూపాయలకు పెంచారన్నారు. రెంటల్ అగ్రిమెంట్లో రిజిస్టార్, లీజ్, డీడీ మినహాయించాలన్నారు. వైన్ షాపుల్లో పర్మిట్ రూములను నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రంగారెడ్డి ఎక్సైజ్ డీసీ, శంషాబాద్, షేర్లింగంపల్లి ఎక్సైజ్ సీఐలు అవినీతికి పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం మంత్రి కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ కోసం ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండ్ల పంపిణీకి త్వరలో ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అలర్ట్ చేయని 59,600 ఇళ్లను అధికారులు గుర్తించారు. లబ్ధిదారులకు కేటాయించకుండా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి హౌసింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 59,400 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 22,000 ఇళ్లున్నాయి. ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టుకుని సొంత జాగా లేని పేదలకు ఈ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అప్లికేషన్లను L1, L2, L3 కేటగిరీలుగా డిసైడ్ చేశారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని వారిని L1లో, సొంత జాగా ఇల్లు లేని వారిని L2లో, తాత్కాలిక ఇల్లు ఉన్న వారిని ఇతరులను L3లో చేర్చారు. వీరిలో L2లో ఉన్న వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డబుల్ ఇళ్ల పంపిణీని వచ్చే నెలాఖరులోగా పూర్తి చేస్తామని హౌసింగ్ అధికారులు అంటున్నారు. దీనిపై ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కేంద్ర అధికారులకు రాష్ట్ర హౌసింగ్ అధికారులు నివేదిక అందజేశారు. ఈ ఇళ్లను పంపిణీ చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పీఎం ఆవాస్ యోజనలో అర్బన్, రూరల్ ఇళ్లకు సంబంధించిన బకాయిలు 400 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదల చేయాలని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కొత్త ఏడాది ఈ ఫండ్స్ ను కేంద్రం ఇస్తుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఈ ఫండ్స్ వస్తే ఇంద్రమ్మ స్కీమ్ కు ఖర్చు చేయనున్నారని, దీంతో రాష్ట్రంపై కొత్త ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. క్రీడల పేరిట ఇష్టరాజ్యంగా పుట్టుకొస్తున్న సంఘాలకు చెక్ పెట్టే దిశగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కసరత్తు మొదలుపెట్టింది. గుర్తింపు క్రీడా సంఘాల వివరాలు సేకరించే దిశగా జిల్లా యువజన క్రీడా శాఖకు షార్ట్ ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలాంటి గుర్తింపు లేకుండా వెలుస్తున్న క్రీడా అసోసియేషన్లు క్రీడాకారుల భవిష్యత్తుతో అడ్డుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. శాట్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు క్రీడా సంఘాల లెక్కలు తీసే పనిలో నడుం బిగించారు. జిల్లాలో క్రీడలతో సంబంధం లేని కొందరు వ్యక్తులు తామే క్రీడలకు దిక్కున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుకు తెరపడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఒకే క్రీడా అంశానికి సంబంధించి వేరువేరు సంఘాలున్నాయి. ముఖ్యంగా క్రికెట్, కరాటే వంటి క్రీడలకు సంబంధించి ఎలాంటి గుర్తింపు లేకుండానే తమకు తామే స్వతహాగా క్రీడా సంఘాలు ఏర్పాటు చేసుకున్నవారు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక క్రీడా సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ కేవలం 14 సంఘాలు మాత్రమే బైలా ప్రకారం నడుస్తూ గుర్తింపు పొందినవి ఉన్నాయి. క్రీడా సంఘాలకు స్టేట్ అసోసియేషన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉండాలి. జిల్లాలోని క్రీడా సంఘాలన్నీ తమ అసోసియేషన్ వివరాలు, క్రీడా సంఘం బైలా, స్టేట్ అసోసియేషన్ అప్లికేషన్ పత్రంతో పాటు ఆయా సంఘాల సర్వసభ్య సమావేశాల వివరాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సూచించిన ఫార్మాట్ ప్రకారం జిల్లా యువజన క్రీడా శాఖకు అందించాల్సి ఉంది. గతంలో క్రీడా సంఘాల్లో ఉన్నవారు ఇతర జిల్లాల్లో స్థిరపడ్డవారు ఇంకా కొనసాగుతున్న తీరు ఉంది. అలాంటి వారిని ప్రస్తుతం తొలగించే పరిస్థితి ఉండటంతో వివరాలు అందించడానికి మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి క్రీడా సంఘం 4 ఏళ్లకు ఒకసారి కొత్త కమిటీ ఎన్నుకోవడం, 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న సంఘాలు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించుకోవడం మొక్కుబడిగా మారిందనే విమర్శలున్నాయి. జిల్లాలోని సంఘాల వివరాలు సేకరించి గుర్తింపు లేని సంఘాలపై చర్యలు తీసుకోవడంతో పాటు నూతన క్రీడా పాలసీ రూపొందించడానికి శాట్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.